తెలుగు భాష సంస్కృతులకు రామోజీరావు చేసిన సేవలు చిరస్మరణీయమైనవని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతతో అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైనదన్నారు. రామోజీరావు నివాసంలో ఆయన చిత్రపటం వద్ద పొన్నాల నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామోజీరావు మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన అస్తమయం తెలుగు జాతికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలుగు జాతికి గర్వకారణమే కాకుండా స్ఫూర్తిదాయకం, తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిపోయే వ్యక్తి. అక్షర యోధుడికి అశ్రునివాళులు అర్పించే అవసరం వస్తుందని నేను అనుకోలేదు. ఒక వ్యక్తి ఒక విధానపరంగా ఎదగడం ఈ సమాజానికి, తెలుగు జాతికి గర్వకారణం. నిజానికి, వాస్తవాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రామోజీరావు గారు. ఇది రాజకీయంగా నేను కలిసిన సమయంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణంలో సుమారు 1.5 గంటలు మాట్లాడుకునే అవకాశం కూడా దొరికింది. అవకాశాలు కల్పిస్తే, అవకాశాలు పొందగలిగితే ఆకాశం అంత ఎత్తుగా ఎదిగే వీలుందని రుజువు చేసిన వ్యక్తి. ఇది చిరస్మరణీయం. మా ఆలోచనలు, అభిప్రాయాలు శాశ్వతంగా ఉండిపోతాయి. వాటికి రూపకల్పన చేసి సమాజాన్ని చైతన్యపరచాలని చేసిన వారి కృషి అభినందనీయం. ఇది మాటలు చెప్పాల్సింది. వారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులు వారందరికీ మా సానుభూతి, సంతాపం, భగవంతుడి ధైర్యాన్ని ప్రసాదించాలని